సంఘం 7వ రాష్ట్ర మహాసభలను హైదరాబాద్లో నిర్వహించుకోబోతుంది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. అట్లాగే ఖమ్మం జిల్లా 7వ జిల్లా మహాసభని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవాళ పీఓడబ్ల్యూకి ఒక చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో గత అర్ధ శతాబ్ది కాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటిది. అత్యాచారాలకు వ్యతిరేకంగా, హత్యలకు వ్యతిరేకంగా, కుటుంబ హింసకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి అనేక చట్టాల రూపకల్పనలో కూడా గృహహింస నిరోధక చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం లాంటి చట్టాల రూపకల్పనలో కూడా భాగస్వామ్యం తీసుకున్నటువంటిది ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో స్త్రీలపైన హింస అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది. అందులో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్త్రీలని ఒక గౌరవప్రదంగా చూసేటువంటి దాని నుంచి తిరోగమనం వైపు పోతా ఉంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమై ఉండాలి. స్త్రీలు బయటకు రావడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలు మల్ల యోధులు లాంటి స్త్రీలు కూడా ఇవాళ బయటకు వచ్చి మా మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి వాళ్ళ మీద మేము పోరాడి సాధించినటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కూడా పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వాలకు ముందు రావట్లేదు. దానికోసం పెద్ద పోరాటాన్నే దేశవ్యాప్తంగా చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో బిల్కిస్ బానో కేసు, ఆమె పైన అత్యాచారం చేసి హత్యలు చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష ప్రసాదించేటువంటి పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే స్త్రీలను ఎట్లా చూడదలుచుకున్నారు వీళ్ళు, ఏ రకంగా స్త్రీలను చిత్రించదలుచుకున్నారు, ఎలాంటి స్థితిని స్త్రీలకు ఇవ్వదలుచుకున్నారు అనేటువంటి విషయాలు ఇవి మమ్మల్ని బాగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వాలు స్త్రీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరి, ప్రభుత్వం చెప్తుంది ఒకవైపున బేటీ బచావో బేటీ పడావో, బేటీ ఎట్లా బచావో అవుతుంది? ప్రతిరోజు అత్యాచారానికి గురయ్యేటువంటి పద్ధతిలో నువ్వు ఒక భావజాలాన్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా రక్షింపబడుతుంది? స్త్రీలకు హక్కులు ఉండకూడదు, తన ఇష్టమైనటువంటి భర్తను ఎంచుకునే హక్కు లేదు, ఇష్టమైనటువంటి చదువును ఎంచుకునే హక్కు లేదు, ఇష్టమైనటువంటి ఉద్యోగాన్ని ఎంచుకునేటువంటి హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. మరొక వైపున ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల్లో స్త్రీలకి ఏంటి, స్త్రీలు ఇవాళ గౌరవ వేతనాలు, ఎందుకు మాకు గౌరవ వేతనాలు? మేము పని చేస్తున్నాం, మా పనికి సమాన వేతనం ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉంటే ఆశా వర్కర్స్కి ఇవ్వరు, మీరు ఇంకా అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వరు, ఎవరికి ఇవ్వనటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. సాధించుకున్నటువంటి హక్కులు కూడా, చట్టాలు కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మేము ఈ మహాసభల నేపథ్యంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవడానికి మరో యుద్ధానికి సన్నద్ధం కండి అనేటువంటి పిలుపుని ఈ మహాసభల సందర్భంగా మేము మహిళలకు ఇస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఒక విష సంస్కృతి మహిళల మీద రుద్దబడతా ఉంది. అదేంటంటే మనువాద సంస్కృతి. ఈ దేశంలో, ఈ దేశానికి న్యాయం ఏదంటే రాజ్యాంగం కాదు, అది మనుధర్మమే. ఆ మనుధర్మం ఎట్లా అంటే ఇదివరకు ఉన్నటువంటి ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, మహాభారతం, రామాయణము, అందులో స్త్రీలను ఎట్లా హింసించారో అవే ఇవాళ ఈ దేశంలో కొనసాగింపాలని చెప్పేసి బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం ఇవాళ భారతదేశ స్త్రీల మీద ప్రయోగం చేస్తూ ఉంది. ఇవాళ ఈ దేశానికి స్త్రీలను అట్లా హింసకు గురి చేయడానికి ప్రయోగశాలగా మణిపూర్ని ఎంచుకొని ప్రయోగశాలగా 14 నెలల నుంచి హింస పరంపర, దుర్యోధన దుశ్శాసన కీచక పర్వం అక్కడ కొనసాగుతూ ఉంది. అట్లాగే ఇవాళ నక్సలిజాన్ని అంతమొందించేటువంటి పేరుతోని ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో వాళ్ళ మిలిటరీలు దిగి వాళ్ళ ఆదివాసీ దళితుల మహిళల పైన అత్యాచారాలు చేస్తూ బహిరంగంగా బట్టలు ఉడవికి పసిపిల్లల పైన కూడా అత్యాచారాలు చేస్తే అసలు ఈ దేశంలో మహిళలకు చోటు ఉందా? మేము బ్రతకగలమా? మేము ప్రశ్నించొద్దా? మేము మా మనగడే ఇక్కడ తప్ప అంటే ఈ యొక్క బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం ఏం కొనసాగిస్తూ ఉందంటే ఇవాళ పితృస్వామ్య వ్యవస్థను పెంపొందించే విధంగా మహిళలకు మనగడ లేకుండా, ప్రశ్నించకుండా, బతకకుండా నిత్యాకృత్యం అత్యాచారాలతో, అవమానాలతో, కులం పేరుతో, పరువు హత్యలతో అసలు అనునిత్యము మహిళల్ని అడుక్కు తొక్కేటువంటి విధానాలను అనుసరిస్తూ ఈ దేశానికి ప్రామాణికమైనటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, ఈ దేశంలో మహిళల్ని నీచంగా, క్రూరంగా, అసలు మనుషులుగా గుర్తించలేనటువంటి ఒక మనువాద సంస్కృతిని తీసుకురావాలన్నటువంటి దురుద్దేశంతో, ఒక ఒంటెద్దు పోకడతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ధోరణి అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ యొక్క రాష్ట్రంలో
ప్రగతిశీల మహిళా సంఘం POW హైదరాబాద్ 7వ రాష్ట్ర మహాసభ జరుపుకోబోతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మేము మహాసభలు పూర్తి చేసుకొని మా యొక్క అమరవీరుల సాక్షిగా చింతాలక్ష్మి సుసేన ఈ దోపిడి పాలక వర్గాలకు గుండెల నొడ్డి తమ రక్తాన్ని చిందించి ఈ ఎర్ర జెండాకు తమ రక్తాన్ని అద్ది ఈ జెండాను ఎరిపెక్కించారు. ఈ జెండా యొక్క ఆశయం లక్ష్యం స్త్రీ విముక్తి పోరాటాలు జరగాలి. వాళ్ళ శ్రమ విముక్తి జరగకుండా స్త్రీ విముక్తి జరగదు. కాబట్టి సమాన పనికి సమాన వేతం స్త్రీ విముక్తి జరగాలని మేము ఈ యొక్క పోరాటాలని వాళ్ళ ఆశయాలను లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ సమాజంలో సగభాగమైనటువంటి మేము మా హక్కుల కోసం నినదిస్తాము, పోరాడతాం. మహిళా విముక్తి స్త్రీ విముక్తి పోరాటాలు నిర్మించి మా జెండా కింద పోరాటానికి ఈ యొక్క 7వ రాష్ట్ర మహాసభల సందర్భంగా పిలుపునిస్తాము. ఓకే.